ఇప్పుడు మనం కంప్యూటర్ మెమరీ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ మెమరీ 3 టైప్స్ ఉంటుంది. వన్ ఈజ్ హార్డ్ డ్రైవ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రామ్, నెక్స్ట్ ర్యామ్. హార్డ్ డ్రైవ్ అనేది పర్మనెంట్ స్టోరేజ్ కోసం యూజ్ చేస్తారు. అంటే మన ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏవైనా సరే పీసీలో భద్రంగా పర్మనెంట్ గా స్టోరేజ్ చేసుకోవడానికి ఈ హార్డ్ డ్రైవ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ రామ్. రామ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. అలాగే ఏదైనా డేటాని ఎరేజ్ చేయలేము ఆర్ మోడిఫికేషన్స్ కానీ ఆర్ ఏదైనా సరే రీటైప్ చేయాలన్నా కూడా మనం చేయలేం. సో నెక్స్ట్ ర్యామ్. ర్యామ్ నథింగ్ బట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇట్ ఈస్ ఆల్సో షార్ట్ టర్మ్ స్టోరేజ్, అంటే చాలా తక్కువ స్టోరేజ్ ఉంటుంది. అండ్ దెన్ దీంట్లో డేటాని ఏదైనా సరే ఎరేజ్ చేయొచ్చు, మోడిఫికేషన్ చేయొచ్చు, అలాగే రీటైప్ చేసుకోవచ్చు. బట్ అంటిల్ సిస్టమ్ అనేది టర్న్ ఆఫ్ చేసినంత వరకు, టర్న్ ఆఫ్ చేశాక ఈ ర్యామ్ మెమరీ అనేది డిలీట్ అయిపోతుంది. అదే హార్డ్ డ్రైవ్ లో ఉన్న మెమరీ మటుకి పర్మనెంట్ గా స్టోర్ అయి ఉంటుంది. సో వాటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ కంప్యూటర్ మెమరీ. కంప్యూటర్ మెమరీలో చూడండి, ఈ విధంగా మదర్ బోర్డ్ లో దీన్ని ర్యామ్ అంటారు. దట్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో జస్ట్ రీడ్ ఓన్లీ మెమరీ 1 అండ్ ర్యాండమ్ ఓన్లీ మెమరీ. ఓకే, సో ఫస్ట్ రీడ్ ఓన్లీ మెమరీలో ఏంటి, కెనాట్ బి రిటర్న్ టు ఆర్ ఎరేజ్డ్. ఎరేజ్ చేయలేం డేటాని ఆర్ రిటర్న్ చేయలేం. అండ్ దెన్ కంటెంట్ స్టార్ట్అప్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ స్టార్టింగ్ లోని ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ దెన్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ నథింగ్ బట్ క్యాన్ రీడ్ ఫ్రమ్ అండ్ రైట్ టు ర్యామ్. దట్ మీన్స్ ఎరేజ్ చేసుకోవచ్చు, రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ టెంపరరీ, ఓన్లీ సేవ్డ్ అంటిల్ కంప్యూటర్ ఈస్ టర్న్డ్ ఆఫ్. కంప్యూటర్ని ఎప్పుడైతే టర్న్ ఆఫ్ చేస్తామో అప్పుడు ఆ మెమరీ అంటే ఆ డేటా అంతా డిలీట్ అయిపోతుంది. సో టెంపరరీగా మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా రామ్ కానీ ర్యామ్ కానీ మదర్ బోర్డ్లో మనకి పీసీలో యూజ్ అవుతుంది. అండ్ దెన్ స్టోరేజ్ ఈజ్ నాట్ ద సేమ్ లైక్ హార్డ్ డ్రైవ్, సిడీలో కానీ హార్డ్ డ్రైవ్లో కానీ స్టోరేజ్ చేసుకుంటే డేటాని ఎంత పర్మనెంట్గా ఉంటుందో అలాంటి పర్మనెంట్ స్టోరేజ్ కాదు ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది. సో నెక్స్ట్ హార్డ్ డ్రైవ్. హార్డ్ డ్రైవ్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్మనెంట్ గా స్టోరేజ్ చేసుకోవడానికి హార్డ్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే చూడండి, ఈ విధంగా సిపియులో హార్డ్ డ్రైవ్ అనేది ఉంటుంది. అండ్ దెన్ పర్మనెంట్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ యూజువల్లీ గిగాబైట్స్ లో మెజర్ చేస్తారు. అండ్ దెన్ సేమ్ లైక్ అవర్ ప్రాసెసర్ కానీ లేకపోతే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కానీ ఎలా ఉంటుందో అలాగే లార్జర్ ద నెంబర్ మీన్స్ గిగాబైట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్టోరేజ్ అనేది మనకి ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షెల్ఫ్స్ ఉన్నాయనుకోండి ఒక షాప్స్లో, ఆ షాప్లో షెల్ఫ్స్ ఎలా మనం అరేంజ్ చేసుకోవచ్చు, ఆ విధంగా హార్డ్ డ్రైవ్లో ఈజీగా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ నథింగ్ బట్ టెంపరరీ. ఓకే, టెంపరరీ స్టోరేజ్ అండ్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్. లాంగ్ టర్మ్ స్టోరేజ్కి పనికిరాదు. అలాగే స్పెసిఫిక్ డేటాని కానీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ని జస్ట్ హోల్డ్ చేసి ఉంచుతుంది. అండ్ దెన్ కంప్యూటర్ ఎప్పుడైతే టర్న్ ఆఫ్ చేస్తామో ఆ టైంలో డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది. అలాగే ర్యామ్ అనేది గిగాబైట్స్లో మెజర్ చేస్తారు. సేమ్ లైక్ హార్డ్ డ్రైవ్ కానీ ప్రాసెసర్ కానీ ఎలా ఉంటుందో ఆ విధంగానే హయ్యర్ ద నెంబర్ మోర్ ర్యామ్ యూ హ్యావ్. సో సిస్టమ్ అనేది బెటర్గా వర్క్ చేస్తుంది. అలాగే ర్యామ్ అనేది ఎఫెక్ట్ ఎలా అవుతుంది సిస్టమ్కి, మోర్ ర్యామ్ మీన్స్ మన సిస్టంలో ర్యామ్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే మోర్ ఫైల్స్ అనేవి ఎట్ ఏ టైం ఎక్కువ ఫైల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మోర్ కాంప్లెక్స్ ఫైల్స్ని కానీ ఆర్ పెద్ద పెద్ద డేటాని కానీ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ దెన్ చాలా ప్రోగ్రామ్స్ ఒకటేసారి రన్ చేయొచ్చు.
ఎలా అంటే ఏదైనా ఒక టేబుల్ ముందు కూర్చొని మనం చదువుకుంటే ఎంత కంఫర్ట్ గా ఉంటుంది, అదే ఒక డెస్క్ మీద కూర్చొని చేత్తో బుక్ పట్టుకొని చదువుకుంటే ఇట్స్ నాట్ కంఫర్ట్ కదా. సో జస్ట్ లైక్ ర్యామ్ అనేది ఏంటంటే టేబుల్ ముందు కూర్చొని చదువుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో ఆ విధంగా ర్యామ్ అనేది మన సిపియుకి అంత యూజ్ అవుతుంది.